హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 30th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జనగణనకు ప్రత్యేక యాప్. జనగణన ప్రక్రియను ఈసారి డిజిటల్ విధానంలో చేపట్టి ఎవరికి వారు వ్యక్తిగత వివరాలను యాప్లో నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర జనగణన సంచాలకురాలు డైరెక్టర్ భారతి హోళీకేరి తెలపడం జరిగింది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న జనగణన కోసం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పాలనాపరమైన యూనిట్ల సరిహద్దుల్లో ఏవైనా మార్పులుంటే పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. వచ్చే ఏడాది జరగనున్న జనగణనలకు సెన్సస్ కమిషనర్ వచ్చేసి మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం అవుతుంది. మొదటి దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. నెక్స్ట్ టుడే జూన్ 30న డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే టుడే దాదాబాయి నవరోజీ వర్ధంతి. భారత జాతీయోద్యమంలో 1885 నుంచి 1905 వరకు మితవాద దశ అంటాము. ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. అతివాదులు, మితవాదులు అని చూస్తూ ఉంటాము. అందులో 1885 to 1905 మితవాద దశ. అందులో ప్రముఖ మితవాద నాయకుడిగా పేరు పొందడం జరిగింది దాదాబాయి నవరోజీ. టుడే దాదాబాయి నవరోజీ వర్ధంతి. ఈయన్ను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. భారతదేశ కురువృద్ధుడు. ఇతనికి సంబంధించి ఇండియన్ హిస్టరీలో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యుక్రెయిన్ అమ్ల పొదిలో చీమల దండు. రష్యాతో అలుపెరగని యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ తాజాగా మరొక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మురాకా చీమ అనే చిన్నపాటి మానవరహిత రోబోను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితులలో సైనికులకు సాయం చేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఈ రోబోలను తొలిసారిగా 2024 జనవరిలో ఆవిష్కరించడం జరిగింది. సుమారు 350 కేజీల బరువు ఉంటుంది ఈ చీమ ముకారా అనే రోబో. నెక్స్ట్ టాపిక్ భారత్ 2029 పోలీస్ ఫైర్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. 2025 జూన్ 27న వెల్లడించడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తానగర్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. 1985లో ఈ పోటీలు మొదలుపెట్టిన తర్వాత ఆతిథ్యం ఇస్తున్న తొలి ఆసియా దేశంగా భారత్ నిలవనుంది. నెక్స్ట్ ఇక్రిసాట్కి సంబంధించి ఇటీవల డైలీ ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాము. ఈ వీక్లోనే 2 times ఇక్రిసాట్ అనేది న్యూస్లో వచ్చింది. ఒకటి కొత్త కంది వంగడాలను సృష్టించింది. అలాగే 2 days బ్యాక్ వీడియోలో చూసాము కొత్త ర్యాపిడ్ రాగి వంగడాలను కూడా సృష్టించింది, అభివృద్ధి చేసింది ఇక్రిసాట్. టుడే టాపిక్ చూసినట్లయితే హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన సంస్థ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఆధారిత డిఫ్యూజ్ రిఫ్లెక్టెడ్ స్పెక్ట్రోస్కోపీ DRSను భూసార క్షీణతను నిమిషాల్లో గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ డిఫ్యూజ్ రిఫ్లెక్టెడ్ స్పెక్ట్రోస్కోపీతో భూమికి సంబంధించిన భూసార క్షీణతను నిమిషాల్లోనే గుర్తించవచ్చు అని చెప్పడం జరిగింది ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు. ఇది ఫ్రెండ్స్ టుడే 30th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.